ಎಲ್ಲರಿಗೂ వనకం నమస్తే వెల్కమ్ టు యాదమ్మ టెక్నికల్ విజన్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు మూడు గొర్రెల గాలం ఎట్లా కట్టాలో చూపెడతా చూడండి. ఓకే, మనకు మూడు గొర్రెల గాలానికి వాడే ఉక్స్ అండి. ఉక్స్ ఇది 5 నెంబర్ హుక్. దీనికి హోల్ ఉండదు. ఇవి మనం ఒక 3 తీసుకోవాలి. ఓకే, ఇది నాకు వచ్చేసి ఒకటి 10 రూపీస్ పడ్డది. యాక్చువల్గా ఇది రెడీమేడ్గా కొట్టే బయట మనకు 100-120 చెప్తారు. సో మనకు తక్కువ ఖర్చులో అయిపోతుంది. మనమే కట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. మనకు 78 రూపీస్ సేఫ్ అవుతాయి. ఓకేనా, ఈ 3 గాలాలు తీసుకున్నా. ఒకటి దారం బెండే, ఒకటి ఇలాంటి ఇది నైలాన్ దారం చిన్నది, ఒక 20 మీటర్స్ అట్లా తీసుకున్నా, లేదా ఒక 5-10 మీటర్స్ అట్లా తీసుకున్నా. ఇది ఒక చిన్న దారం. మనకు ఒక 5 రూపీస్ ఫేక్ ఇక్కు. సో ఇవి ఉపయోగించి ఇలా 3 గొర్రెల గాలం ఎట్లా కట్టాలో చూపెడతా చూడండి. సో ఫస్ట్ మనం ఈ 3 గాలాలు తీసుకొని ఇగో ఇట్లా పెట్టుకోవాలి. ఓకే, ఇట్లా పెట్టుకున్న తర్వాత శిరసామానం పెట్టుకోవాలి. మొత్తం ఇట్లా శిరసామానం పెట్టుకోవాలి. ఈ 2 హుక్స్ అనేది ఇట్లా శిరసామానం పెట్టుకొని ఈ 1 హుక్ అనేది దీనిపైన పెట్టుకోవాలి. ఓకే, ఇట్లా 2 హుక్స్ కిందికి, ఒక హుక్ అనేది పైకి. ఓకే, 2 హుక్స్ కిందికి, ఒక హుక్ అనేది పైకి. ఇప్పుడు మనం తీసుకున్నది చూసిన దారం బెండ. ఈ దారం బెండని కొంచెం అట్లా తీసుకొని దీనికి ఇట్లా పట్టుకొని ఇట్లా చుట్టేసుకుందాం. మొత్తం లాస్ట్ ఎండ్ నుంచి స్టార్టింగ్ వరకు ఇట్లా చుట్టేసుకుందాం. ఏంటంటే జస్ట్ ఇట్లా మనకు పట్టుకుంటానికి స్టిఫ్ ఉండడానికి జస్ట్ ఇట్లా ఇది కొంచెం ఇట్లా చుట్టుకొని వదిలేసేయాలి. మనకు మెయిన్ తర్వాత వస్తుంది. జస్ట్ ఏంటంటే పట్టు ఆ 3 స్టిఫ్గా ఉండడానికి జస్ట్ ఇట్లా చుట్టుకుంటున్నా అంతే. ఓకే, ఇది అయిపోయింది. ఇక్కడ వేసేసిన చూడు, ఇప్పుడు స్టిఫ్గా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇట్లా పట్టుకోకుండా స్టిఫ్గా ఉన్నాయి. ఓకే, దారం కంటే ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మెయిన్ దారం. ఇది మనకు వచ్చేసి 100 నెంబర్ వైర్ అన్నమాట. 60-70 ఎట్ల నెంబర్ తీసుకున్నా సరిపోతుంది. ప్రజెంట్ మన దగ్గర ఇది మాత్రమే ఉన్నది. సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్లా ఇగో ఇట్లా పెట్టుకొని కొంచెం ఇట్లా ఆపుకొని మనం ఈ కొసక అనేది ఇట్లా రావాలి. ఇట్లా రావాలి. ఓకే, ఇట్లా వచ్చేసి ఇట్లా కొంచెం మనం వదిలిపెట్టుకొని ఈ కొస అనేది ఇటు తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ కొసని ఈ 3 కోన్లు అయితే ఎక్కడైతే మనం దగ్గర తీసినామో ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఈ 2 వేళ్ళను పట్టుకోవాలి. ఈ 2 వేళ్ళను పట్టుకొని ఇట్లా రౌండప్ చేయాలి. ఏం చేస్తాను చూడండి, ఇట్లా రౌండప్ చేసుకుంటా ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇట్లా రౌండప్ చేసుకుంటూ పోవాలి. ఓకే, ఇగో ఇట్లా గట్టిగా, ఎక్కడ కూడా లూజ్ కానీ, లూజ్ అయితే మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాలి వస్తుంది. ఎక్కడ లూజ్ కాకుండా టైట్గా చివరి వరకు ఇట్లనే ఇదే మోతాదులో ఎండ్ వరకు తీసుకుని రావాలి. ఇది మనమే తయారు చేసుకోవచ్చు. షాప్లో ఎక్కువ డబ్బులు పెట్టి కొనేదానికంటే ఇది బెస్ట్ ఆప్షన్ మనకి.
మనకి ఎక్కడికి వెళ్ళినా ఇది యూజ్ అవుతుంది. మనకు ఏదైనా అర్జెంట్ ఉన్నా కానీ ఆన్ ది స్పాట్ మన దగ్గర హుక్స్ ఉంటే మనం షికారు చేసే సమయంలో మనకు యూజ్ అవుతుంది. సో ఇట్లా ఎండ్ వరకు తీసుకొచ్చినాక ఎండ్ వరకు తీసుకొచ్చినాక ఈ కొస అయితే ఏదో ఉందో ఏది ఉందో ఈ కొసని మనం విడిచిన ఈ గ్యాప్ నుంచి ఇట్లా తీయాలి. దాని నుంచి తీసి ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ను లాగాలి. ఈ వైర్ను లాగితే మనం లాస్ట్కి విడిచిపెట్టిన ఇది అనేది దగ్గరికి అవుతుంది. ఇట్లా అన్నమాట. ఓకే, దీన్ని ఇప్పుడు టైట్ గుంజుకోవాలి. ఇట్లా టైట్ అయిపోయింది. బాగా టైట్ గుంజుకోవాలి. దీనికి మనం ఓకే నేను కటింగ్ బ్లేడ్ తీసుకున్నా. ఇంకొకటి కత్తెర తీసుకున్నాను. సో కటింగ్ బ్లేడ్ కత్తెరతో పెడితే మంచి ఇంకా గట్టి గుంజుకోవచ్చు. ఓకే, ఇట్లా పట్టుకొని ఫుల్ టైట్ తీసుకోవాలి. ఎక్కడ సో ఫుల్ టైట్ అయిపోయింది. పోమా. సో ఇప్పుడు ఇట్లా అయిపోయింది కదా, వీటిని మనం విడని తీసుకోవాలి. ఇగో ఇది 3 స్టార్ కాదు. ఓకే, సో ఇప్పుడు మనకు కొంచెం కోస అనేది కూడా మిగిలిపోయింది. ఇది మిగిలిపోయింది. నేనేం చేయాలంటే మళ్ళీ ఒక లైన్ అందరూ తీసుకుందాం. మళ్ళీ దారం మీద తీసుకొని కొంచెం వైర్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇక్కడి నుంచి ఇక్కడ మిగిలిపోయిన గ్యాప్ ఉందో ఈ గ్యాప్ అంటే యాక్చువల్గా గ్యాప్ మిగలదు, కానీ మనం మిగిలింది కాబట్టి ఇక్కడ నుంచి గ్యాప్ వరకు మొత్తం ఇట్లా చుట్టేసుకున్నాం వైర్ తోటి, దారం కంటితో. సో ఈ గ్యాప్ మనం ఫుల్ఫిల్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే ఇది తెగ్గికి ఇది ఫేకికు
అతుక్కపోయింది గట్టిగా. ఇప్పుడు ఈ ఫేకిక్ అనేది మీద పోసేయాలి. సో గట్టి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫేకిక్ మీద పడ్డదంటే ఇక్కడికక్కడి పాటలు అతుక్కుపోతాయి. ఎటు కదలకుండా దీన్ని స్టిఫ్ గట్టిగా ఉంచుతుంది అన్నమాట. ఈ ఫేకిక్ వస్తే ఓ కొద్దిసేపు దీన్ని ఇట్లా వదిలేద్దాం. స్టిఫ్ ఉంది. ఇదే మనం 3 కొండగలం తయారీ. ఇంతే, అయిపోయింది. సింపుల్. మొన్ననే కడితే ఓకే ఫ్రెండ్స్, 3 కొండల కాలం తయారు చేసుకుంటే అయిపోయింది. ఇదే మనం 3 కొండల కాలం తయారు విధానం. ఓకేనా? ఓకే, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వాడితో మేము ముందుకు వస్తాం. దిల్లెన్ బాబాయ్.